హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఇంట్లోనే బూస్ట్, హెల్దీ బూస్ట్ పిల్లలకి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్పు మక్కని అంటే ఫాక్స్ నట్స్ తీసుకొని కొద్దిగా ఫ్రై చేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. 2-3 మినిట్స్ కంటే ఎక్కువ అయితే పట్టట్లేదు. అదే కప్పుతో నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, అది ఒక కప్పు తీసుకొని ఫ్రై చేయండి. నెక్స్ట్ ఓట్స్, అదే ఒక కప్పుతో ఒక కప్పు ఓట్స్ తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు ఫ్రై చేసి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టాలి. ఇంకా చూడండి, ఫాక్స్ నట్స్, అవిసె గింజలు, ఓట్స్, దీనికి కోకో పౌడర్ కావాలి. ఒక కప్పు కోకో పౌడరు, ఒక కప్పు పటిక బెల్లం పౌడరు అండ్ బాదం పప్పు, జీడిపప్పు, ఇవి సపరేట్గా మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఫస్ట్ మక్కని వేస్తున్నాను. ఒక్కొక్కటి వేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా ఒక్కొక్కటి మిక్సీ వేసుకుంటూ అన్నీ కలిపి ఒక పెద్ద దాంట్లో వేస్తే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఓట్స్ మిక్సీ వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ వేసే ముందు అన్నీ కొంచెం చల్లారనివ్వండి, లేదంటే అదంతా గడ్డలాగా అయిపోతుంది. కొంచెం చల్లారితే మనకి ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను. ఒక్కొక్కటి ఇలా వేసుకోవటం వల్ల మనకు కావాల్సిన ఆ సాఫ్ట్నెస్ అనేది ఆ పౌడర్ వస్తుంది. ఇదిగోండి, పౌడర్లా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు అన్నీ ఒక దాంట్లో వేసేసాను. దాంట్లో ఈ కోకో పౌడరు, ఇంకా పటిక బెల్లం పౌడరు, ఇవి వేసి బాగా మిక్స్ చేయండి. నాది ఇంకా నిండిపోయింది చూడండి. కొంచెం పెద్దది తీసుకుంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత కూడా మనకి పటిక బెల్లం అనేది కొంచెం ఉండలుగా ఉంటుంది. సో దానికి మీరు బాగా చాలాసేపు కలిపితే అయితే నీట్గా సాఫ్ట్ పౌడర్ అయితే వస్తుంది. ఇంకా ఇంతసేపు వద్దు కలపం అనుకుంటే ఒక్కసారి దీన్ని కలిపేసిన తర్వాత ఒక్కసారి కనుక మనం మిక్సీ వేసుకుంటే చాలా నీట్గా ఫైన్ పౌడర్ అయితే వచ్చేస్తుంది. అంతే అండి, ఇలా మనం దొరికే ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలకి హెల్దీగా బూస్ట్ అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.